ఈరోజు మంచి మాట కూసోని తినేటోన్ని అయ్యో పాపము అంటారు. కష్టపడేటోన్ని ఆనికేమి కష్టపడుతుండంటారు. ఇది నాకు అర్థం కాదు. మీకు తెలిస్తే చెప్పరా? ఏం లేదండి, చికెన్ లవర్స్ ఎవరెవరు ఉన్నారు వచ్చేసేయండి మనం చికెన్ చేసుకుందాము. ఇంకా ఏం లేదండి, మెంతి కూర కట్ చేసి పెట్టుకొని, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని, ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని, తిండి విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావద్దండి. తిండి ఏది ఇష్టం ఉంటే అది తెచ్చుకొని తినాల్సిందే. ఇంకేం లేదు, చికెన్ తీసుకొని ఉప్పేసి వాటర్ వేసేసి ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని మంచిగా నీట్గా జాలి గిన్నెలు వేసేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇంకొక వేరే గిన్నెలు వేసుకొని ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇంకా మంచిగా కలిపేసి ముక్కకు పట్టేంత వరకు కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచేసి ఇంకేం లేదండి, బగవాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసేసుకొని మెంతికూర ఫస్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. బాగానే ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. అవి కూడా ఫ్రై అవ్వాలి. బాగానే ఫ్రై కావాలి. అవి కూడా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితేనే చికెన్కు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో మంచిగా తిక్కుగా గ్రేవీ బాగా వస్తుంది అన్నట్టు. అందులో ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 2 చిన్న టమాటాలు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసినాం అనుకో తీపి వస్తుందండి, కూర కూడా టేస్ట్ ఉండదు. ఇంకా ఆ పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. అన్ని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొబ్బరి పొడి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎందుకంటే సిమ్లో ఉడికిందనుకో మంచిగా ముక్కకు లోపలికి కూడా ఉప్పు, కారం, గరం మసాలా పడుతుంది కాబట్టి నీసు వాసన లేకుండా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసుకోకపోతే ఒకసారి ఇలా చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి అయితే సూపర్ ఉంటుంది. అసలు చికెన్ చపాతీకి కానీ రోటికి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. నేనైతే తెలంగాణ బగారా రైస్ తోటి అయితే కాంబినేషన్ తింటున్నా, చాలా బాగుంది అసలు.